స్టెమ్ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ రంగాల్లో నిపుణులైన అమెరికన్ల లెక్కలు ఇప్పుడెందుకు తీస్తున్నారు? కోర్ సెక్టార్లను అమెరికన్లతోనే నింపనున్నారా? ఇండియన్స్ డాలర్ డ్రీమ్స్ చెరిగిపోనున్నాయా? అమెరికన్లు లేని రంగాల్లోకి మాత్రమే విదేశీయులను అనుమతించనున్నారా? బ్రిక్ దేశాలను ట్రంప్ మళ్లీ ఎందుకు బెదిరిస్తున్నారు? బ్రిక్ దేశాలపై డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా మండిపడ్డారు. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ ప్రభావాన్ని తగ్గించే చర్యలకు దిగిన ఉమ్మడి కరెన్సీ తెచ్చిన 100% సుంకాలు విధిస్తానని హెచ్చరించారు. అమెరికాను ఎవరూ రీప్లేస్ చేయలేరని చెప్పుకొచ్చారు ట్రంప్. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికాతో బ్రిక్స్ 2009లో ఏర్పడింది. ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్ తర్వాత చేరాయి. ఈ 10 దేశాల కూటమి కలిసికట్టుగా ముందుకెళ్లటాన్ని ట్రంప్ తట్టుకోలేకపోతున్నారు. డాలర్ ఆధిపత్యానికి ఎక్కడ గండిపడుతుందోనని ఆందోళన చెందుతున్నారు. బ్రిక్ దేశాలు ఒకవేళ డాలర్ను వదులుకుంటే అద్భుతమైన యుఎస్ ఎకానమీకి గుడ్ బై చెప్పక తప్పదన్నారు. అక్టోబర్లో రష్యాలోని కజాన్ వేదికగా బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు జరగనుంది. బ్రిక్స్ దేశాల్లోని రష్యా, చైనా ఉమ్మడి కరెన్సీని ప్రతిపాదిస్తున్నాయి. ఈ విషయం ట్రంప్నకు మింగుడు పట్టం లేదు. And yet, are they a BRICS nation? What? They're a BRICS nation, Spain. You know what a BRICS nation is? Well, you'll figure it out. But, and if the BRICS nations want to do that, that's okay, but we're going to put at least a 100% tariff on the business they do with the United States. You know what the BRICS is, right? You guys know. Brazil. You know what I'm saying, right? You know what I'm saying. అనుకున్నట్టే భారత్ పై పన్నులేస్తే టెక్స్టైల్స్, ఫార్మాస్యూటికల్స్ లాంటి రంగాలు భారీగా ప్రభావితం కానున్నాయి. సరుకుల ఎగుమతుల్లో భారత్ కి అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. మొత్తం ఎగుమతుల్లో 18% వాటా అమెరికాకు వెళుతుంది. 2023-24లో అగ్రరాజ్యానికి భారతదేశం 77.5 బిలియన్ల విలువైన వస్తువులను ఎగుమతి చేసింది. యుఎస్ నుంచి మనం చాలా తక్కువ దిగుమతి చేసుకుంటున్నాం. గతేడాది దిగుమతులు 17% తగ్గాయి. $42 బిలియన్ విలువైన వస్తువులని ఇంపోర్ట్ చేసుకున్నాం. ఎక్కువ సుంకాలు విధిస్తే మనమే ఎక్కువ నష్టపోతాం. క్రూడ్ పెట్రోలియం, ముత్యాలు, విలువైన రాళ్లు, ఇమిటేషన్ జ్యువెలరీ, పవర్ ప్లాంట్, ఎలక్ట్రికల్ మెషినరీ, విమాన భాగాలు, మెడికల్, మిలిటరీ ఎక్విప్మెంట్ ను అమెరికా నుంచి భారత్ దిగుమతి చేసుకుంటోంది. కోవిడ్ తర్వాత అమెరికాకు మన ఎగుమతులు పెరిగాయి. అయితే గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, ఆల్ఫాబెట్ వంటి టెక్ దిగ్గజాలు, అలాగే అమెజాన్, వాల్మార్ట్ వంటి ఈ కామర్స్ లీడర్స్ సహా అమెరికన్ కంపెనీలకు ఇండియా కీలకమైన మార్కెట్. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకు భారత్ అతిపెద్ద యూజర్ బేస్. అమెరికా ఫస్ట్ నినాదంలో భాగంగా అమెరికన్లకే తొలుత అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో విదేశీయులను ఎలాగైనా పంపించేయాలన్న కసితో ఉన్నారు డొనాల్డ్ ట్రంప్. దీంతో అసలు అమెరికాలో నిపుణులు ఎంతమంది ఉన్నారు, విదేశీ టెక్నీషియన్స్ ఎంతమంది పనిచేస్తున్నారన్న దానిపై పూర్తి లెక్కలు తీస్తోంది ట్రంప్ యంత్రాంగం. భారత్ నుంచి అమెరికాకు విద్యార్థులుగా, విజిటర్స్ గా వచ్చి 2023లో వీసా గడువు తీరినా వెనక్కి తిరిగి వెళ్లని భారతీయులు 7,000 మంది ఉన్నారని సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ స్టడీస్ CIS వెల్లడించింది. 32 దేశాల విద్యార్థులు, ఎక్స్చేంజ్ విజిటర్స్ లో 20% పైగా గడువు తీరినా అమెరికాను వదిలి వెళ్లటం లేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో వలస చట్టాల్లో H-1B వీసా విధానాల్లో సంస్కరణలు అవసరమని అమెరికా చట్టసభ కమిటీ సభ్యులకు సూచించింది. H-1B వీసాలు 75,000 లోపే ఉండాలని సిఫార్సు చేసింది. అమెరికాలో విద్యార్థులకు F-1 వీసాలు ఇస్తారు. వృత్తి విద్యలో శిక్షణకు, విద్యేతర కార్యక్రమాల్లో పాల్గొనేందుకు M-1 వీసాలను అందజేస్తారు. My foreign policy will always put the interests of the American people and American security above all else. Has to be first. Has to be. That will be the foundation of every single decision that I will make. Our foreign policy is a complete and total disaster. No vision, no purpose, no direction, no strategy. If President Obama's goal had been to weaken America, he could not have done a better job. We're in a war against radical Islam, but President Obama won't even name the enemy. Hillary Clinton also refuses to say the words radical Islam, even as she pushes for a massive increase in refugees coming into our country. ప్రభుత్వ రంగంలోని ఉద్యోగాల్లో వీసా వర్కర్ల అనుమతిని సాధ్యమైనంత తక్కువకు కుదించాలని సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ స్టడీస్ సూచించింది.
అమెరికాలో నైపుణ్యం లేని కార్మికులకు కొరత లేదని, అలాంటి వారిని విదేశాల నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. సైన్స్, ఇంజనీరింగ్, టెక్నాలజీ, మ్యాథ్స్ లో 20 లక్షల మంది అమెరికాలో నిపుణులుగా ఉన్నారని, వారిలో 6వ వంతు మంది నిరుద్యోగులుగా ఉన్నారని వివరించింది. అందుకే వీసాల జారీని కఠినతరం చేసి అమెరికన్లకు అవకాశాలు కల్పించాలని పేర్కొంది. అసలు అమెరికన్ ఉద్యోగులు లేని రంగాల్లోనే విదేశీయులను నియమించుకోవాలని, తక్కువ వేతనాలకు పనిచేస్తున్నంత మాత్రాన అమెరికన్లను తీసేసి విదేశీయులను నియమించడం సరికాదని ఇమ్మిగ్రేషన్ స్టడీస్ తెలిపింది. వీసా గడువు తీరిన ఉద్యోగులు అమెరికాలో ఉంటే దానికి కంపెనీలు బాధ్యత వహించేలా చేయాలని సూచించింది. అమెరికాలో వృత్తి నిపుణులకు ఇచ్చే H-1B వీసాలను 2 ఏళ్లకే పరిమితం చేయాలని, అదనంగా 2 ఏళ్లు మాత్రమే పొడిగించాలని ఇమ్మిగ్రేషన్ స్టడీస్ సూచించింది. H-1B వీసాలను 75,000 అంతకంటే తక్కువకు కుదించి అమెరికన్లకు జాబ్స్ ఇవ్వాలని కోరింది. ఈ సిఫార్సులను ట్రంప్ ప్రభుత్వం అమలు చేస్తే అమెరికా వెళ్లే భారతీయుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయే అవకాశం ఉంది.